ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్న సినీ ప్రియులంతా ఎదురు చూస్తున్న సినిమా పుష్ప పార్ట్ 1 ఓ రేంజ్ లో ఆకట్టుకోవడం వల్ల సెకండ్ పార్ట్ కోసం అంతా ఎదురు చూస్తున్నారు. డైరెక్టర్ సుకుమార్ కూడా పుష్ప 2ను గ్రాండ్ గా ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన పోస్టర్లు గ్లిమ్స్ అయితే భారీ అంచనాలు కూడా క్రియేట్ చేశాయి. ఇక రీసెంట్ గా విడుదలైన పుష్ప 2 టీజర్ అయితే అంచనాలు కూడా మరిన్ని పెంచేశాయి. ఏప్రిల్ 8న బన్నీ పుట్టినరోజు సందర్భంగా మేకర్లు అయితే టీజర్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను తెగ ఆకట్టుకుంది. టీజర్ మొత్తం జాతర సీన్లను చూపించారు మేకర్లు. జాతర సీన్లు, యాక్షన్, హీరో కాస్టింగ్ అయితే దద్దరిల్లిపోయింది. బన్నీ లుక్ చూసి అభిమానులు అయితే ఫుల్ ఖుషి అయ్యారు. టీజర్ తో సినిమా ఓ రేంజ్ లో ఉంటుంది అని నేటిజన్లు అయితే అంటున్నారు. కానీ ఒక డైలాగ్ అయినా యాడ్ చేసి ఉంటే ఇంకా బాగుండేది అని అభిప్రాయపడుతున్నారు. అయితే పుష్ప 2 టీజర్ అయితే యూట్యూబ్ లో దుమ్ము దులిపేసింది. అతి తక్కువ టైంలోనే మిలియన్ల వ్యూస్ అయితే రాబట్టిన ఈ సినిమా టీజర్ అయితే తాజాగా మరో రికార్డ్ అయితే క్రియేట్ చేసింది. ఏకంగా 138 గంటల పాటు యూట్యూబ్లోని నెంబర్ 1 ట్రెండింగ్ ఛానల్ అయితే కొనసాగి రికార్డు బద్దలు కొట్టింది. అలాగే 2017లో జూనియర్ ఎన్టీఆర్ నటించిన జైలవకుశ సినిమా కూడా రికార్డును బద్దలు కొట్టింది. ఆ సినిమా టీజర్ అయితే 137 గంటలకు పైగా యూట్యూబ్లో టాప్ ప్లేస్లో ట్రెండ్ అయ్యి అప్పట్లో రికార్డు బద్దలు కొట్టింది. ఆ తర్వాత 7 ఏళ్లలో ఎన్నో సినిమాలు వచ్చినా జైలవకుశ రికార్డును బద్దలు కొట్టలేకపోయాయి. ఇప్పుడు ఈ రికార్డును పుష్ప 2 టీజర్ అయితే బ్రేక్ చేసింది. 110 మిలియన్లకు పైగా వ్యూస్, అలాగే 1.55 మిలియన్లకు పైగా లైకులతో జెట్ స్పీడ్ తో అయితే దూసుకుపోతుంది. టీజర్ లో అల్లు అర్జున్ చీరకట్టు, కాలు వెనక మర్చి బయటి కొంగురు పట్టుకునే సీక్వెన్స్ అయితే చూస్తుంటే ఈ సినిమా కూడా తగ్గేతలే అన్నట్టుగా ఉండబోతుంది అని అర్థమవుతుంది. రిలీజ్ కు ముందే పుష్ప 2 రికార్డులు క్రియేట్ చేసి విడుదల తర్వాత మరిన్ని రికార్డులు కూడా కొల్లగొట్టడం ఖాయమని పలువురు సినీ పండితులు కూడా చెబుతున్నారు. ఆగస్టు 15వ తేదీన స్వతంత్ర దినోత్సవ సందర్భంగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకైతే రానున్న విషయం తెలిసింది. అల్లు అర్జున్ తో పాటు రష్మిక మందన, ఫాజ్, ఫజిల్, సునీల్, అన్సయ్య, భరద్వాజ్ కీలక పాత్రలు కనిపించనున్నారు. మరి ఈ సినిమా ఎలా ఉంటుందో చూడాలి.